అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు నేతి సత్యనారాయణ. ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్. ఎక్కడ ఉంటారన్న మీరు? ఇక్కడనే వారసుగూడ. సికింద్రాబాద్ పార్లమెంటే కదా? సికింద్రాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ అసెంబ్లీ. సో ఎట్లా ఉందన్న మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీకు కూడా తెలిసిందే. సో ఎట్లా మరి సికింద్రాబాద్ పార్లమెంట్ చూసుకుంటే ముగ్గురు గట్టి అభ్యర్థులే ఉన్నారు. అటు దానం నాగేందర్ కానీ, ఇటు పద్మారావు కానీ, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. సో మరి ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ పరిస్థితి? కిషన్ రెడ్డి గారే గెలుస్తారు తప్పకుండా. ఎందుకు కిషన్ రెడ్డి గారు గెలుస్తారు? కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు కదా. మా వారాసిగూడలో కూడా పవర్ బోర్డ్స్ వేశారు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ గతంలో ఉన్నాయి, దాన్ని మళ్ళీ డెవలప్ చేశారు, ఒక్కొక్క ఫ్లోర్ వేశారు, డెవలప్మెంట్ చేశారు. పక్కనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అద్భుతంగా తయారవుతుంది, ఆయన నిధులతోనే కదా తయారైంది. అందుకే అంటే కిషన్ రెడ్డి గారి వల్ల అయితే అభివృద్ధి చాలా కనిపిస్తుంది అంట. తప్పకుండా. కానీ చూసుకుంటే మరి ఇక్కడ స్టేట్లోనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఉన్నారు. సార్ గెలిచేది మేమే అంటున్నారు. ఇక్కడ సికింద్రాబాద్ నుండి పద్మారావు గారు ఉన్నారు, గెలిచేది నేనే అంటున్నారు. సో ఎట్లా ఉంటుంది మరి పోటీ వీళ్ళ ముగ్గురికి? పోటీ కిషన్ రెడ్డికి మరియు పద్మారావు మధ్యలో ఉంటుంది, ఎందుకంటే ఆయన యాజ్ ఏ లోకల్ ఎమ్మెల్యేగా. ఇంకోటి ఇప్పుడు కిషన్ రెడ్డికి ఉన్నంత వాళ్ళకు లేదు. దానం నాగేందర్ గారు ఆల్రెడీ ఒక పార్టీలో గెలిచిర్రు, ఒక పార్టీలో పోయారు, ఆయన రాజీనామా చేయలే, ఆయనకైతే ఛాన్స్ లేదు. గతంలో కూడా ఆయన వచ్చి నిలబడలేడ. దత్తాత్రేయ గారు ఉన్నారంటే గమ్మున వెళ్ళిపోయింది ఆయన. అప్పట్లో ఆయనకంత లేదు. ఉంటే పద్మారావు బీజేపీ మధ్యలో ఉంటుంది. గెలిచేది మాత్రం కిషన్ రెడ్డి గారే, తప్పకుండా కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. చూసుకుంటే మరి సెంట్రల్లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు. సో మరి 10 సంవత్సరాలుగా మోడీ గారి పథకాలు ఏమైనా అందుతున్నాయి మరి ఇక్కడ మీకు? ఉన్నాయి కదా. ఇప్పుడు ఉచిత బియ్యం ఇస్తారు, మళ్ళీ 5 ఏళ్ళ వరకు డిక్లేర్ చేసారు. ముద్రా లోన్ ఉన్నది, స్ట్రీట్ వెండర్ లోన్స్ ఉన్నాయి, ఈ కులాల వారిగా లోన్లు ఇస్తారు, హౌస్ల వాళ్ళకి కానీ కమ్మరోళ్ళకి కానీ వాళ్ళందరికీ లోన్లు ఇస్తారు. ప్రతిదీ ఇస్తారు కదా, ప్రతిదీ లబ్ధిదారులకు పొందుతుంది కదా. సో ఎన్ని సీట్లు రావచ్చు అంటారు మీరు? తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. సో మరి ఎన్ని సీట్లు గెలవచ్చు సార్ బీజేపీ? ఇప్పటికైతే మీ మీడియా వాళ్ళు చెప్పిన ప్రకారం నుంచి అయితే 10 నుంచి 12 అని అంటుర్రు. మళ్ళీ ఇంకా ఈ 10 రోజులలో కూడా ఇంకా గ్రాఫ్ పెరగొచ్చేమో, 14 కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా. పోటీ ఎట్లా ఉండొచ్చు మరి ముగ్గురు మధ్యలో? ముగ్గురు మధ్య మాకు పోటీ ఏం లేదు. బీజేపీకి పోటీ, కిషన్ రెడ్డి గారికి పోటీయే లేదు, ఇక్కడ సమస్య లేదు. అంటే చేసే వ్యక్తేనా కిషన్ రెడ్డి గారు? అంటే ప్రజలలో తిరుగుతుంటారా? తిరిగాడు. అంబర్పేటలో చూడలేదా మీరు? అదే తీసుకోండి, ఆదర్శంగా తీసుకోండి. అంబర్పేట ఎంత అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇలా ప్రైవేట్ స్కూళ్ళ అయినాయి అంబర్పేటలో, దాన్నే ఆదర్శంగా తీసుకోరు మీరు. అదే జరుగుతుంది ఇక్కడ కూడా, అదే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే.